హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ వీడియో. సో ఈరోజు అయితే నేను నా బైక్కి ఆయిల్ చేంజ్ చేస్తున్నా. సో నేను ఎలా చేస్తా అనేది కూడా మీరు ఒకసారి చూడండి, ఓకేనా? ఎందుకంటే మనమైతే ఇంటి దగ్గరనే చేసుకుంటున్నాం. ఎక్కడో బయటికి వెళ్తే మళ్ళీ మనీ మనీ ఎక్కువ అవుతుంది, అదొకటి. మళ్ళీ టైం ఉండకపోవచ్చు. సో ఎప్పుడైనా మన ఇంటి దగ్గర ఒక 20 మినిట్స్ మనకు టైం ఉంటే మనం ఇంటి దగ్గర చేసుకోవచ్చు. దీంట్లో మైనస్ పాయింట్ ఏంటంటే మన R15కి వచ్చేసి సెంటర్ స్టాండ్ ఉండదు. అందువల్ల ప్రతి ఒక్కరైతే మెకానిక్ దగ్గర చేయించుకుంటారు. సో మన దగ్గర అయితే పెడాక్ స్టాండ్ ఉంది, పర్లేదు. సో సెంటర్ స్టాండ్ కూడా ఉంటుంది, కొంతమంది తెచ్చుకుంటారు కదా సింగిల్ దానికి లేకుండా సపరేట్ తెచ్చుకుంటారు. సో వాళ్ళకి అంత టైం ఉండకపోవచ్చు. సో అందుకోసం నేనైతే పెడాక్ స్టాండ్ తీసుకున్నా. సో చూడండి, మన దగ్గర అయితే పెడాక్ స్టాండ్ ఉంది. సో ఇదైతే మనం అమెజాన్లో అయితే ఆర్డర్ చేసుకున్నాం. ఎవరైనా కావాలంటే కామెంట్ చేయండి, దానిలో అయితే లింక్ పెడతా. ఓకే, ఇదైతే మనకు ఒక 2500 ఏమో పడింది. సో ఫస్ట్గా అయితే దీన్ని నిలబెట్టినకే సింగిల్తో పర్సన్తో కాదు, బట్ నేను చాలాసార్లు నిలబెట్టినా కాబట్టి చెప్తున్నా. సో ఫస్ట్ ఏం చేయాలంటే, ఉంది కదా ఈ హ్యాండిల్ అనేది మనకి ఇలా ఉంటుంది. ఇలా ఎందుకు పెట్టాలంటే, మనం ఒకవేళ పెడాక్ స్టాండ్ నుంచి పెట్టుకొని దింపనికే ఇలా పెట్టుకోవాలా, లేకపోతే జస్ట్ ఇలా ఇలా పెట్టుకో సరిపోతుంది. మనకి స్టాండ్ వేసినాం కదా, సైడ్ స్టాండ్. ఈ సైడ్ స్టాండ్ వేసినాం తర్వాతకి మనమైతే టైర్ దగ్గరికి తీసుకెళ్ళాలా. ఫస్ట్గా యూతల్ సైడ్ ఉంది కదా, మనకి లెఫ్ట్ సైడ్లో ఒక పొజిషన్ అనేది సెట్ చేసుకోవాలా. ఎక్కడ పెడాక్ స్టాండ్ నిలబడాలా అనేది చెక్ చేసుకోవాలా. తర్వాతకి ఇంకంతే. తర్వాతకి చిన్నగా బండి అనేది జస్ట్ ఈ పెడాక్ స్టాండ్ అనేది ఇట్లా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా బైక్ లేస్తుంది. చూడండి, లేచినప్పుడు కొద్దిగా మీరు ఏం చేయాలంటే పెడాక్ స్టాండ్ సరిగ్గా పెట్టుకొని చూసుకోవాలా, అవతల చెక్ చేసుకోవాలా. సెట్టింగ్ చేసేసుకొని జస్ట్ వన్ ప్రెస్సింగ్ అంతే, కిందికి ప్రెస్ అంటే మొత్తం బండి మొత్తం లేస్తుంది అనమాట. చూడండి, ఈ విధంగా లేచినప్పుడు మీరు సెట్ చేసుకోవాలంతే. జస్ట్ ఇలా అంటే ఊపుతుంటే అర్థమవుతుంది పొజిషన్ అనేది. సో పొజిషన్ సరిపోయింది మనకి. సో తర్వాతకి మనకి హ్యాండిల్ అనేది స్ట్రైట్ అనుకుంటే అయిపోతుంది. సో మనకైతే పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. చూడండి, ఒకసారి అయితే ఇట్లా చూద్దాం. ఊపినప్పుడు అయితే గట్టిగా ఉండాలి మనకైతే. సో మన ప్యాడాక్ అయితే కరెక్ట్ సెట్ అయిపోయింది. ఇంకా ఆయిల్ చేంజ్ ఎలా చేయాలనేది ఒకసారి చూపిస్తాం మీకైతే. సో ఫస్ట్గా మనకు కావాల్సింది ఏంటి అంటే చూపిస్తూడండి. ఫస్ట్ మనకు ఆయిల్ అనమాట. మనం బైక్ ఏదో ఆ ఆయిల్ వాడితేనే చాలా బెటరు. సో ఇది అయితే మనకి 1 లీటర్ అనమాట, యమహా నుంచి. తర్వాతకి ఒక ఫిల్టర్ ఉంది కదా, ఇంజిన్ ఫిల్టర్, ఇది ఒకటి. తర్వాతకి చెప్పినా కదా ఈ స్పానర్ అనమాట. నాకు ఈ స్పానర్ లేకనే నేను ఒక 2 డేస్ నుంచి అయితే ఆయిల్ చేంజ్ చేసుకోలేదు. ఈ స్పానరు 19 అనమాట ఇది. తర్వాత మనకి ఇది ఇంజన్ ఫిల్టర్ ఉంది కదా, ఈ ఇంజన్ ఫిల్టర్ ఇప్పడానికి ఇది ఇంకో స్పానర్ అనమాట. సైజ్ అయితే 8 మనకి సరిపోతుంది. తర్వాతకి కటింగ్ ప్లేయర్ అనమాట. ఈ కటింగ్ ప్లేయర్ ఎందుకంటే మనం ఆయిల్ పోసే క్యాప్ని ఓపెన్ చేయడానికి మనకి ఇదైతే యూజ్ అవుతుంది, కటింగ్ ప్లేయర్. ఓకేనా? మనకు చూడండి, ఐటమ్స్ అయితే ఎక్కువ లేవు. ఇవి దీనిలో అయితే మనం అయితే చేద్దాం. ఓకే, ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? సో తర్వాత వచ్చేసి మనం ఇంజన్లో ఉండే వేస్ట్ ఆయిల్ అనేది పోవడానికి ఒక చిన్న బౌల్ తీసుకోవాలా. నేనైతే ఇలాంటి బేల తీసుకున్నా. సో మీరు ఇది తీసుకున్నా పర్లేదు. వేస్టేజ్ అనేది ఒక దాంట్లో స్టోర్ చేసుకోవాలి కాబట్టి నేను ఇది తీసుకున్నా. సో చాలా స్ట్రాంగ్ ఉంటుంది, మనకి టాటా కంపెనీ అనమాట, మంచిది అన్నాడు. సో దీన్ని అనేది మనం ఈ విధంగా మన స్పానర్ ఉంది, మన నట్టు ఉంది కదా, ఆ నట్టులో పెట్టుకొని. సో ఫ్రెండ్స్, మనమైతే ఈ నట్టు అయితే చూడండి, ఇది ఉంది కదా మనకి ఇట్లా ఈ నట్ అనేది రైట్ సైడ్ తిప్పేస్తే లూజ్ అయిపోతుంది. సో నేనైతే తిప్పి చూపిస్తాను మీకైతే ఒకసారి. ఓకేనా? చూడండి, మీకు కనబడుతుంది నట్టు లూజ్ అయినట్టు. సో ఆ విధంగా తిప్పేసేయాలా. దాంట్లో స్ప్రింగ్ ఉంటుంది, మీరు చూసుకొని ఇప్పండి. ఓకేనా? ఒక్కొక్కసారి పడుతుంది, ఒక్కొక్కసారి పడదు. స్ప్రింగ్ ఉంటుంది. చూడండి, ఆయిల్ చాలా బ్లాక్ అయిపోయింది ఆయిల్ అయితే. చూడండి, ఆ స్ప్రింగ్ అనేది ఇదే, ఇలా పెట్టాలి. చూడండి, ఇలా పెట్టినప్పుడు మన బైక్లో అనేది ఇక్కడ ఫిల్టర్ మాదిరి ఉంది కదా, ఈ ఫిల్టర్ మాదిరి దానిలోని ఏమైతే మనకి డస్ట్ అయితే పోదనమాట. సో అదైతే చాలా బాగుంటుంది. సో ఈ విధంగా పెట్టుకోవాలా. ఈ విధంగా ఉండాలి. దీన్ని కూడా మంచిగా క్లీన్ చేద్దాం. మనకి ఇక్కడ కనపడుతుంది లోపల అనేది చాలా డస్ట్ ఉంది, ఆ డస్ట్ కూడా క్లీన్ చేయాలా. చూడండి, చాలా ఉంది డస్ట్. సో మనమైతే తర్వాతకి ఈ పార్ట్లు ఇప్పేద్దాముగా. చూడండి, ఇదొకటి మీకైతే ఇప్పుడు చూపిస్తా. సో మన ఆయిల్ అయితే మొత్తం అయితే కారిపోవాలన్నమాట. మనం అప్పుడే మంచిగా కొత్త ఆయిల్ అయితే వేసుకోవాలా. ఫస్ట్ అయితే అట్లా ఇప్పుతున్నాడండి. దీంట్లో నుంచి కూడా మనకు ఆయిల్ అనేది పడుతుంది, చూసుకొని ఇప్పండి. ఓకేనా? మనకు దీంట్లోనే ఉంటుంది ఇంజన్ ఫిల్టర్. చూడండి, స్క్రూస్ అనేది ఏ విధంగా ఉన్నాయో.
ఇవి మనకి 3 స్క్రూస్ అయితే వచ్చినాయి అనమాట. ఇది చిన్నది, ఇది ఒకటి పెద్దది, ఇది కూడా పెద్దగా ఉంటుంది మేబీ ఉంటే, ఎందుకంటే ఇది ఇంజన్ లోపల ఉంటుంది, మనకు లీకేజ్ కాకుండా ఉంటుంది కదా, అందుకోసం బాగుంటుంది. ఇది కూడా చిన్నది. ఓకే, దీనైతే మనం కప్ అయితే తీసేద్దాం. మనం ఈ కప్ అయితే తీసేద్దాం. చూడండి, జస్ట్ చూడండి, తీసేస్తే ఆయిల్ అయితే కారుతుంది. ఓ చూడండి, మనం ఇది కూడా క్లీన్ చేయాలా, దీంట్లో కూడా డస్ట్ ఉంటుంది. సో మనం ఫిల్టర్ అయితే చూడండి ఎట్లుంటుందో చూపిస్తా. చూడండి, ఫిల్టర్ అయితే ఎక్కువ అయితే ఖరాబ్ కాలేదు నా ఫిల్టరు, ఎందుకంటే నేను రీసెంట్గా వేయించిన 3 months బ్యాక్. ఏమంటే డ్రైవ్ చేయలేదు అంతే. మనకు డ్రైవ్ చేస్తే ఈ ఫిల్టర్ అనేది కొద్దిగా డ్యామేజ్ అవుతుంది. ఇలానే పెట్టినా కాబట్టి ఆయిల్ చేంజ్ చేయాలి కాబట్టి చేస్తున్నా అంతే. మనం డ్రైవ్ చేసినా చేయకపోయినా 3 months వరకు అయితే ఆయిల్ అలానే ఉంటే చేంజ్ చేసుకోవాలా, అది గుర్తుపెట్టుకోండి. ఎయిర్ ఫిల్టర్ అయితే దాంతోపాటు ఎయిర్ ఫిల్టర్ కూడా చేంజ్ చేయాలి కంపల్సరీ. సో అందుకోసం మనకైతే ఇక్కడ హోల్ ఉంది కదా, కనపడుతుంది కదా, ఇది హోల్ అనమాట. చూడండి, ఆ హోల్ ఉంటుంది, అది ఇంజన్లోకి వెళ్తుంది అన్నట్టు ఫిల్టర్ది. సో మనమైతే ఫస్ట్ అయితే దీని అయితే క్లీన్ చేద్దాము. మన దగ్గర క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్తో క్లీన్ చేస్తున్నా. మీ ఇష్టం, మీరైతే మంచి క్లాత్తో క్లీన్ చేసుకోండి. నేనైతే దీంతో క్లీన్ చేస్తాను, నా బండి అయితే ఇంపార్టెంట్ కాబట్టి మంచిగా క్లీన్ చేసుకోవాలా, డస్ట్ లేకుండా. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఇంజన్ ఫిల్టర్ అనేది మంచిగా ఉంటే బైక్ కూడా బాగుంటుంది. చూడండి ఎంత క్లీన్ అయిపోయిందో చూడండి, మంచిగా క్లీన్ చేసుకున్నాం కదా, అలానే క్లీన్ చేయాలా, ఎందుకంటే చాలా ఇబ్బంది అవుతుంది ఒకవేళ మళ్ళీ మంచిగా క్లీన్ చేయకపోతే. ఈ డస్ట్ అనేది పోయి లోపలికి ఇంజన్ డ్యామేజ్ కూడా అయ్యే ఛాన్స్ అయితే ఉంది మనకి. సో అందుకోసమే ఈ విధంగా క్లీన్ చేసుకోవాలా. సో అయిపోయింది. తర్వాతకి మనం ఇది కూడా క్లీన్ చేసుకోవాలా. ఈ క్యాప్ ఉంది కదా, దీని క్యాప్. తర్వాతకి మన దగ్గర ఇంజన్ ఫిల్టర్ ఉంది కదా, ఇదైతే కొత్తది అయితే రీప్లేస్ చేస్తున్నాం కాబట్టి కొత్తది కూడా వేద్దాం. ఫస్ట్ అయితే దీన్ని వేసే ముందు అది మొత్తం అయిపోయిన తర్వాత దాన్ని నట్ అయితే ఎక్కిద్దాము. మన బండిలో వచ్చేసి ఇంజన్ కెపాసిటీ వచ్చేసి 850 ml అని ఇచ్చినాడు ఇక్కడ మనకి. సో మనం ఏం చేయాలంటే దీంట్లోకి అనేది దీంట్లో ఉంది కదా, ఈ ఇంజన్ ఫిల్టర్ ఉంది కదా, ఈ ఇంజన్ ఫిల్టర్లో మనం దాన్ని అయితే వేసేయాలా ఆయిల్ని. దీని లోపలైతే మంచిగా తడపాలా, తడిపి దీనిలో పెట్టేసి మిగతా ఇంజన్ ఆయిల్ అనేది దీంట్లో వేయాలా, అంతే. ఓకేనా? సో ఫస్ట్ అయితే మనం అది క్లీన్ చేసుకొని టైట్ చేద్దాం. ఓకే, చూడండి, దీంట్లో మనకి డస్ట్ ఉంది. ఈ డస్ట్ని ఏదైనా మన దగ్గర చిన్న పిన్ ఉంటుంది కదా, పిన్నుతో క్లీన్ చేయండి, లేకపోతే ఏళ్ళతో క్లీన్ చేయండి. చూడండి, డస్ట్ అయితే బాగా దండి ఉంది. దీనైతే క్లీన్ చేసేసుకోవాలి ఫస్ట్ బాగా. సో చూడండి ఎట్లా క్లీన్ చేసినామో మనమైతే. ఫస్ట్లో ఎలా ఉందోనో ఇప్పుడు ఎలా ఉందో చూడండి మీరైతే. నట్టు అయితే లోపల బయట భాగం అంతా క్లీన్ చేయకుండా కానీ లోపల భాగం అయితే క్లీన్ చేయాలి కంపల్సరీ. లోపల పాటు ఈ విధంగా అయితే ఉండాలి లోపల. బయట కూడా క్లీన్ చేద్దాము. లోపలైతే చాలా ఇంపార్టెంట్. ఒకనైతే పక్కకు పెట్టుకున్న తర్వాత మనమైతే నెక్స్ట్ అయితే ఇది కొద్దిగా క్లీన్ చేద్దాం. మన దగ్గర క్లాత్ ఉంటే ఏదన్నా క్లీన్ చేస్తే అయిపోతుంది. దీన్ని కూడా క్లీన్ చేద్దాం కొంచెం, ఏం కాదు. ఈ పాత క్లాత్తో మన దగ్గర ఉంది కదా ఇప్పుడు ఇంజన్ హోల్ది, దాని అనేది కొద్దిగా క్లీన్ చేసుకోండి. సో ఈ రెండైతే క్లీన్ చేసుకున్నాం. సో దీన్ని అనేది మనం ఈ విధంగా పెట్టాలి చూడండి, ఇట్లా పెట్టుంది కదా, ఈ విధంగా పెట్టేసుకోవాలా. ఫస్ట్ అయితే మనం ఇంజన్లోకి ఇది పెట్టేసిన తర్వాత ఈ క్యాప్ అనేది ఫిట్ చేసేద్దాం. ఫిట్ చేసిన తర్వాత ఇక్కడ అనేది సెటప్ అయితే చేసేద్దాం నెక్స్ట్. ఓకేనా? ఫస్ట్ అయితే ఇది అనేది పెట్టేద్దాం. ఈ విధంగా ప్రెస్సింగ్ చేసేసి గట్టి తెక్కిద్దాం. చూడండి, ఈ విధంగా మనం టైట్ చేసేస్తాం. అయిపోయింది ఇక్కడ ఈ ప్రాసెస్ అయితే. చూసుకోండి, ఎందుకంటే ఇది డెలికేట్ నట్లు అనమాట చాలా. సో మనం ఎక్కువ టైట్ కూడా అవసరం లేదు, మనకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. కొద్దిగా టైట్ అంతే, జస్ట్ ఒకసారి టైట్ అయిపోయినాక ఫుల్గా మనకు చిన్న సౌండ్ వస్తుంది, టిక్ టిక్ అని అయిపోతుంది. సో ఇదైతే నట్ అయితే ఫినిష్ అయిపోయింది. దీన్ని కొద్దిగా క్లీన్ చేసేద్దాం. క్లీన్ చేసి మనం ఇంకా మన దగ్గర స్పానర్ ఉంది కదా, ఆ స్పానర్తో మనం టైట్ చేసేద్దాం అంతే. సో మనమైతే ఇది క్లీన్ చేసినాం కదా, మళ్ళీ ఒక్కసారి మనం దీన్ని అయితే ఒక్కసారి ఇట్లా ఈ విధంగా అనేసి మనకి ఇది ఉంది కదా ఫిల్టర్, ఈ ఫిల్టర్ను కొంచెం క్లీన్ చేసుకొని మనం అనేది ఇక్కడ పోయాలా ఆయిల్ అనేది. సో చూడండి, మనమైతే ఆయిల్ తీసుకొని మనమైతే ఓపెన్ చేసేసుకున్నాం. తర్వాతకి అలానే మనకైతే ఒక లాడికి కావాలా చూడండి, ఎందుకంటే ఇక్కడ మనం ఇది ఓపెన్ చేస్తాం కదా, ఇది ఓపెన్ చేసి మనకైతే పొయ్యికి రాదు. సో లాడికి ఉంటే మంచిగా ఉంటుంది.
దీని పేరు అయితే మాకెళ్ళైతే లాడికి అంటారు. సో మీకు వెళ్ళేమంటారు కామెంట్ చేయండి. ఓకే, ముందుగా దీన్ని ఓపెన్ చేద్దాం. ఈ నట్టు ఇది ఉంది కదా, ఇది ఆయిల్ పోసే స్క్రూ అనేది మెల్లగా ఓపెన్ చేయండి. అది ప్లాస్టిక్ కాబట్టి త్వరగా ఇరిగిపోతుంది. సో ఈ విధంగా అయితే పట్టుకోద్దండి. ఇక్కడ ఏదైనా మన క్లాత్ ఉంటుంది కదా, క్లాత్ నుంచి దాన్ని అయితే లూజ్ చేసేయండి. జస్ట్ ఇట్లా అంటే లూజ్ అయిపోతుంది. ఒకటే క్లిక్ అనమాట. చూసుకొని ఇప్పండి, ఎందుకంటే మనకి పార్ట్లు అనేవి చాలా అంటే చాలా డెలికేట్ ఉంటాయి, అదే ప్రాబ్లం. సో గేజింగ్ నట్ మాదిరి ఉంటుంది చూడండి. దీన్ని కూడా కొద్దిగా క్లీన్ చేసేసుకున్నాం. గేజ్ ఏంటంటే మనకి ఆయిల్ పోసిన తర్వాత ఈడి వరకు ఉంటుంది, మనకి ఈడి వరకు టచ్ అయితే మనకు ఆయిల్ ఉన్నట్ట. సో ఇది కూడా క్లీన్ చేసుకున్నాం. దీనికి ఎడ్జికి ఉంటుంది కదా, ఎడ్జ్లో కూడా క్లీన్ చేసుకోండి క్లాత్తో. ఓకే, మొత్తం అయిపోయింది. ఫస్ట్ అయితే దీనికి దీని కింద పడకుండా మెల్లగా ఆయిల్లో అనేది దీంట్లో అనేది పోద్దాం ఆయిల్ అయితే. ఓకేనా, సో మనకి ఆయిల్ వచ్చేసి 530 రూపీస్ ఏం పడింది. తర్వాత మనకి ఫిల్టర్ వచ్చేసి 230 రూపీస్ పడింది. సో చూడండి, మీరు చూస్తున్నారా, ఈ విధంగా మనకి తడిచినప్పుడు మనకి మంచిగా ఉంటుంది. దీనిలో కూడా కొద్దిగా ఆయిల్ పోతుంది. ఓకేనా, ఇంకా కొద్దిగా పోద్దాం. వేస్ట్ అయితే చేయొద్దండి. పోసినప్పుడే ఏం చేస్తారంటే మనం ఏం చేయాలంటే వెంపడే దీనిలో పెట్టేసేయాలా. చూడండి, ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఈ కప్పు ఉంది కదా, కప్పు కూడా కప్పేసేయాలా. కప్పు కూడా పెట్టేసిన తర్వాత నట్లయితే పెట్టేసేయండి. త్వరగా పెట్టేసేయాలా, ఎందుకంటే మనకి ఆయిల్ అయితే కారిపోతుంటుంది కదా, అందుకోసం. ఎక్కువ టైట్ లేకుండా మీకు అర్థమవుతుంది. జస్ట్ మనకు కొద్దిగా టైట్ అనిపిస్తే అయిపోతుంది అంతే. సో అయిపోయిన తర్వాత మనమైతే ఇది ఉంది కదా, ఈ లాడికాయ కూడా కొద్దిగా క్లీన్ చేసుకుందాం. మనకి ఏదైనా పాతగా డస్ట్ ఉంటే పోతుంది. ఫ్రెండ్స్, మనకైతే ఇదైతే పట్టదు కదా, సో దీనికోసం అయితే చిన్న ప్లాన్ చేసిన అనమాట. సో ఇప్పుడైతే మనకు ఆయిల్ అయితే మొత్తం అయితే పోతుంది. చూడండి, ఈ విధంగా పెట్టేసుకొని మనమైతే ఆయిల్ పోసుకుంటే అయిపోతుంది. కదలకుండా పెట్టుకోవాలా అంతే. చూడండి, ఇదైతే మంచి ఐడియా, బాగుంది, నాకైతే నచ్చింది. ఓకేనా, ఫస్ట్ అయితే పొజిషన్ పెట్టుకొని ఆయిల్ అయితే పోదాం. సో లెట్స్ గో. చూడండి, ఆయిల్ అయితే పోతుంది. మీకు అనిపిస్తుందా వీడియోలో? లేదు, చూడండి. మనకైతే ఆయిల్ అయితే లైట్ గ్రీన్ కలర్లో ఉంది మంచిగా. మనమైతే ఒక డ్రాప్ కూడా మిస్ చేయకూడదు, మనకి ఇంపార్టెంట్ ఒక డ్రాప్ అయిన బండిలో. సో అందుకోసమే మొత్తం వేసేస్తున్నా. ఓకేనా, మీరు కూడా అట్లా వేసుకోండి. సో ఇంకైతే అయిపోయింది. సో లాస్ట్ బయట ఉంది దీంట్లో ఇట్లా అనేసి మనమైతే ఈ క్యాప్ అయితే క్లీన్ చేసుకున్నాం కదా, మళ్ళీ క్లీన్ చేసుకున్నాం. సో చేసుకొని ఫిట్టింగ్ అయితే వేసుకున్నాం. సో టైట్ కూడా ఎక్కువ లేకుండా చెప్పిన ఎక్కి జస్ట్ దీంతో పట్టుకొని జస్ట్ ఒకటి ఇట్లా అంటే అయిపోతుంది టైట్. లూజ్ ఎట్లా అన్నామో టైట్ కూడా అంతే, జస్ట్ అంతే. సో అయిపోయింది. సో చూడండి, ఒకసారి మళ్ళీ మీకు ఇప్పి చూపిస్తా గేజ్ మనకి ఎంత ఉందో అనేది. ఓకేనా, ఇందాక చెప్పిన అదే గేజ్ గురించి మనం క్లీన్ చేసి పెట్టాం కాబట్టి చూడండి, మనకైతే గేజ్ ఫుల్ అయితే వచ్చింది. నేను ఇక్కడికే అయిపోయినా కదా, మొత్తం ఉంది మనకి. కొత్త ఆయిల్ కాబట్టి ఇప్పుడు మొత్తం ఉంటుంది. రన్ తగ్గుతుంది అంతే ఆయిల్. దీన్ని ఇంకా మూత పెట్టేసుకుందాం మళ్ళీ. సో ఫ్రెండ్స్, చూశారు కదా మనమైతే R15కి ఎలా ఆయిల్ చేంజ్ చేసుకున్నామో. సో మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఇలాంటి వీడియోల కోసం అయితే మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి డైలీ. ఓకే, ఇదనమాట మన R15. చూడండి, దీనికైతే మనం ఆయిల్ చేంజ్ చేసుకున్నాం. సో నా బండికి అయితే నేనే ఫస్ట్ టైం చేసుకున్నా ఆయిల్ చేంజ్ అయితే, ఎక్కడికి వెళ్ళకుండా. సో చిన్నగా మనమైతే ప్రాక్టీస్ చేస్తున్నాలా, ఎందుకంటే రాను మెకానిక్ల కాడ వేయించుకుంటే డబ్బులు అయితే ఖర్చు ఎక్కువ అయితే, అంటే మొత్తం గంటలేని చిన్న రిపేర్లు చేసుకుంటే మనం సరిపోతుంది. దీనికి కూడా నేనైతే ఎక్కువ అయితే ట్రై చేయను, ఎందుకంటే ఆయిల్ చేంజ్ లేకపోతే ఏదన్నా వైర్ సెట్టింగ్ ఉంటుంది కదా, ప్లాస్టర్ వేసుకొని చిన్న పార్ట్లు ఇప్పుకునేది అయితేనే చేస్తా. మిగతా ఇంజన్ జోలికి అయితే అసలే వెళ్ళను. క్లచ్ ప్లేట్లు, గేర్ బాక్స్లు అవైతే అవసరం లేదు, అదైతే మనం మెకానిక్ అంటే వేసుకుందాం. ఇలాంటి చిన్న రిపేర్లు అయితే మనం చేసుకునే తప్పలేదు.
ఓకేనా. పెద్ద రిపేర్లు అయితే మీరైతే చేసుకోవద్దండి, నేనైతే చెప్తున్నా సీరియస్గా. ఎందుకంటే పెద్ద రిపేర్లు చేసుకుంటే చాలా మనకైతే ఇంత అయ్యే కాడ ఇంత ఎక్కువ అవుతుంది ఖర్చు అయితే. మీరైతే చూసుకొని చేసుకోండి, ఓకేనా. డబ్బులు ఎవరికి ఊరికేనే రావు అంటారు కదా, ఇదైతే నిజం. సరే మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తా. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, లవ్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ మన R15లో మీకు ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి, ఓకేనా.